జటాద్ర ఫస్ట్ లుక్ పోస్టర్ చూసి ఖచ్చితంగా సుధీర్ బాబు ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తాడేమో అని అంతా ఎదురు చూశారు. పోస్టర్స్ డిజైన్ కూడా బాగుండడమే అందుకు కారణం. కానీ ఎప్పుడైతే ట్రైలర్ బయటకు వచ్చిందో అప్పుడే ఆడియన్స్ కి ఈ సినిమాపై ఒక అవగాహన వచ్చింది. సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో ట్రైలర్ విఫలమైతే దీనికి బజ్ అనేది రాదు. జటాద్ర విషయంలో అదే జరిగింది. అందుకు తగ్గట్టే సినిమాకి నెగిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. సినిమా స్టార్టింగ్ బాగుంది, ఇంట్రెస్టింగ్ సెటప్ కూడా బాగుంది, కానీ ఇంతకీ మెయిన్ ప్లాట్ రాదు. ఇంటర్వెల్ వరకు సాగదీయడానికి ఏవేవో సన్నివేశాలు పెట్టారు. అవి ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తాయి. ఇంటర్వెల్ మెయిన్ పాయింట్ కి రావడంతో సెకండ్ హాఫ్ పై భారం వేసి కూర్చోవాలి. తర్వాత సెకండ్ హాఫ్ పరిస్థితి కూడా అంతే. హీరో బ్యాక్ స్టోరీ కూడా ఆసక్తిగా ఉండదు. క్లైమాక్స్ అయినా ఫాస్ట్ గా ముగించారా అంటే అది కూడా లేదు. అయితే అరుణాచలం గుడి దాని ప్రాముఖ్యత గురించి చెప్పిన తీరు బాగుంది. అలాగే కేరళలో ఒక గుడి గురించి వచ్చిన వార్తలను కూడా హైలైట్ చేస్తూ కొంచెం క్యూరియాసిటీ క్రియేట్ చేయాలని ప్రయత్నించారు. కానీ అది కూడా సైడ్ ట్రాక్ అయిపోయింది. క్లైమాక్స్ లో శివుడిని కూడా దింపి పాస్ మార్కులు వేయించుకోవాలని ప్రయత్నించారు. అది కూడా బెట్స్ కొట్టింది. ఏ దశలోనూ ప్రేక్షకుడు పెట్టిన టికెట్ డబ్బులకి జటాద్ర న్యాయం చేసే విధంగా లేదు. టెక్నికల్ గా కూడా అంతే. సరిగ్గా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకుండానే సినిమాని రిలీజ్ చేసినట్టున్నారు. కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ కూడా పెట్టకుండా డైలాగ్లతో మేనేజ్ చేసే ప్రయత్నం చేశారు. ఇలా సాంకేతికంగా కూడా జటాద్ర ఫెయిల్ అయింది. మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మొదటి 15 నిమిషాలు బాగుంటుంది. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే మిగతావన్నీ. మొత్తంగా మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలి అంటే జటాద్ర మూవీ మొదటి షోకే సుధీర్ బాబు కెరీర్లో మరో డిజాస్టర్ గా మిగిలిపోయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎంతో ఓపిక ఉంటే తప్ప ఈ సినిమాని థియేటర్లో చూడలేం. జటాద్ర మూవీకి నా రేటింగ్ వచ్చేసి 1.5 out of 5. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ తో మీ ముందుకు రావాలనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. థ్యాంక్ యూ.